కథ అవసరంలో సహాయం. ఒక చిన్న గ్రామంలో రాము అనే కూలీ జీవించేవాడు. అతనికి తినడానికి సరిపడా డబ్బు కూడా ఉండేది కాదు. అయినప్పటికీ ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు గ్రామానికి ఓ పెద్ద వ్యాపారి వచ్చాడు. ఆయనకు బంగారం, డబ్బుతో నిండిన సంచులు ఉండేవి. రాత్రి ఆ వ్యాపారి దొంగల చేతిలో ఇరుక్కున్నాడు. అరుస్తూ సహాయం కోసం పిలిచాడు. ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న రాము అతని కేకలు విని పరుగెత్తి వచ్చాడు. తన ప్రాణాల మీదకు తెచ్చుకుని వ్యాపారిని రక్షించాడు. వ్యాపారి ఆశ్చర్యపోయి, "నువ్వు నాకోసం ప్రాణం పణంగా పెట్టావు, నీకు కావాల్సింది చెప్పు" అని అన్నాడు. రాము చిరునవ్వుతో, "నాకు కావలసింది డబ్బు కాదు, మనుషులు ఒకరికి ఒకరు సహాయం చేయాలి అనేది గుర్తుంచుకోవడం" అన్నాడు. వ్యాపారి అతని మనసు చూసి కదిలిపోయి అతనికి ఒక ఇల్లు, పనికి అవసరమైన వస్తువులు ఇచ్చాడు. రాము సంతోషంగా జీవించసాగాడు. మోరల్ పాఠం: మనసు మంచిగా ఉంటే అదృష్టం కూడా మన వెంట వస్తుంది. సహాయం ఎప్పుడూ ఫలితాన్ని ఇస్తుంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న పిట్ట ధైర్యం కథ. ఒక పెద్ద అడవిలో చాలా జంతువులు ఆనందంగా జీవించేవి. అక్కడ ఒక చిన్న పిట్ట కూడా ఉండేది. అది తన గూడు ఒక పెద్ద చెట్టుపై కట్టుకుంది. ప్రతిరోజు ఉదయం పక్షులు కలిసి పాటలు పాడుతుంటే ఆ పిట్ట కూడా వాటితో ఆనందంగా గడిపేది. ఒకరోజు ఆకస్మికంగా పెద్ద వానలు వచ్చాయి. గాలి, వర్షం కలిసి చెట్టు కొమ్మలు కదిలించాయి. ఆ చిన్న పిట్ట గూడు పూర్తిగా కూలిపోయింది. పిట్టకి చాలా బాధ వేసింది. అది ఇంత కష్టపడి కట్టుకున్న గూడు పోయింది. ఇప్పుడు నేను ఎక్కడ ఉంటాను అని బాధపడింది. ఆ సమయంలో అడవిలోని కొంతమంది జంతువులు దాని దగ్గరకు వచ్చి, "చిన్న పిట్ట, నీకు ఇది సాధ్యం కాదు. మళ్లీ గూడు కట్టినా వాన వస్తే అది కూడా కూలిపోతుంది. వదిలే" అని వెటకారంగా మాట్లాడాయి. కాని ఆ పిట్ట మాత్రం ధైర్యంగా ఆలోచించింది. కష్టాలు వస్తాయి, కాని కష్టపడకపోతే జీవితం ముందుకు వెళ్లదు. నేను ఓడిపోను, మళ్లీ గూడు కడతాను. అది రోజూ కొమ్మలు, ఆకులు, గడ్డి తీసుకువచ్చి కష్టపడి గూడు కట్టింది. చాలా రోజులు శ్రమించింది. చివరికి ఒక అందమైన, బలమైన గూడు సిద్ధమైంది. ఇప్పుడు అదే జంతువులు వచ్చి చూసి ఆశ్చర్యపోయాయి. "చిన్న పిట్ట, నీ ధైర్యం, పట్టుదల నిజంగా గొప్పది. మేము నిన్ను వెటకారంగా చూశాం, కాని నువ్వు మాకు ఓ పెద్ద పాఠం నేర్పావు" అని అన్నాయి. చిన్న పిట్ట ఆనందంగా తన కొత్త గూడులో జీవించడం ప్రారంభించింది. నీతి, మొరల్: జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా ధైర్యం, ఓపిక, కష్టపడి పనిచేయడం వలన విజయం తప్పక వస్తుంది. ఇతరులు ఎగతాళి చేసినా మనల్ని మనం నమ్ముకుంటే ఏదీ సాధ్యమే. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు: గుబ్బ మరియు వెన్నెల. కథ: ఒక చిన్న ఊరిలో గుబ్బ అనే ఒక గుబ్బీ పిట్ట ఉండేది. ఆమె చాలా ఆసక్తిగా చుట్టూ జరుగుతున్న ప్రతి విషయం గమనిస్తూ అందరితో ముచ్చటిస్తూ ఉండేది. ఒకటి మాత్రం ఆమెకు చాలా ఇష్టం: మంచి పనులు చేయడం. ఒక రాత్రి ఆకాశంలో చాలా అందమైన వెన్నెల వెలుగుతూ కనిపించింది. గుబ్బ ఆ వెన్నెలను చూస్తూ, "నేను కూడా ఈ వెన్నెలలా అందంగా, వెలుగులా అందరికీ ఉపయోగపడాలని అనుకుంటున్నాను" అనుకుంది. ఆమె తన స్నేహితుడు చిట్టి, ఒక చిన్న జింక దగ్గరకు వెళ్ళింది. "చిట్టి, నేను వెన్నెలలా అందరికీ ఆనందం ఇవ్వాలనుకుంటున్నాను. కాని ఎలా?" అని అడిగింది. చిట్టి నవ్వుతూ చెప్పింది, "గుబ్బ, వెన్నెల కళ్లకు వెలుగుని ఇస్తుంది. నువ్వు నీ మధురమైన పాటతో మనసులకు వెలుగుని ఇస్తే అది కూడా గొప్ప పని అవుతుంది." ఆ రోజు నుండి గుబ్బ ప్రతి రాత్రి వెన్నెల వెలుగులో మధురమైన పాట పాడేది. పిల్లలు, పెద్దవారు అందరూ ఆమె పాటలు వినడానికి వచ్చేవారు.
ఆ ఊరి ప్రతి మనసు గుబ్బ పాటతో ఆనందంతో నిండిపోయేది. మోరల్: అందం అంటే కళ్లకు కనబడేది మాత్రమే కాదు. మనసుకు ఆనందం కలిగించే పనులు చేసేవారు నిజంగా అందమైనవారు. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ: తెలివైన రైతు. ఒక ఊరిలో రామయ్య అనే ఒక కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. అతనికి పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేకపోయినా ఒక చిన్న పొలం ఉండేది. ప్రతి ఉదయం లేవగానే పొలానికి వెళ్లి భూమిని దున్ని విత్తనాలు వేసి వాటికి నీళ్లు పోసి కష్టపడుతూ గడిపేవాడు. రామయ్య చాలా మంచివాడే కాని అతని పొలానికి దగ్గర్లో ఒక పెద్ద కాకి ఉండేది. ప్రతిరోజు ఆ కాకి వచ్చి పొలంలో రామయ్య వేసిన విత్తనాలను తినేది. రామయ్య ఎంత కష్టపడి విత్తనాలు వేసినా ఆ కాకి వచ్చి తినేసేది. దాంతో పంట తగ్గిపోతుందేమో అని రైతు చాలా బాధపడ్డాడు. ఒకరోజు రామయ్య తనలో తాను అనుకున్నాడు, ఈ కాకిని దూరం చేయాలని ప్రయత్నిస్తే అది మళ్లీ వస్తూనే ఉంటుంది. కాని దీన్ని కొట్టేస్తే పాపం ఒక ప్రాణం పోతుంది. నేను దానిని కొట్టకూడదు. దీనికోసం ఒక తెలివైన మార్గం కనుక్కోవాలి. అలా ఆలోచించి రామయ్య ఒక బుట్ట తీసుకుని అందులో కొంత బియ్యం, పప్పులు, గింజలు వేశాడు. తర్వాత కాకి ఎప్పుడూ కూర్చునే చెట్టు కింద ఆ బుట్టను పెట్టాడు. కాకి వచ్చి విత్తనాలు తినబోతుండగా అది ఆ బుట్టలోని బియ్యం చూసి వాటినే తినసాగింది. అప్పుడు రామయ్య దగ్గరకు వెళ్లి మెల్లగా అన్నాడు, ఓ కాకి, నువ్వు నా విత్తనాలు తింటే నా పంట పండదు. నీకు కూడా ఆకలేస్తుంది కాబట్టి తినాలి అని తెలుసు. కాని నువ్వు నా పొలాన్ని పాడు చేయకుండా ఉంటే నేను ప్రతిరోజు నీకోసం ఈ బుట్టలో గింజలు పెడతాను. నువ్వు సంతోషంగా తినవచ్చు. ఆ మాటలు విన్న కాకి అర్థం చేసుకుంది. తర్వాత నుండి పొలంలోని విత్తనాలను తినకుండా రామయ్య ఇచ్చిన బియ్యం, గింజలే తినసాగింది. అలా రైతు తన తెలివితో కాకిని స్నేహితుడిగా చేసుకున్నాడు. పంట కూడా బాగా పండింది. కాకి కూడా ప్రతిరోజు తినడానికి గింజలు దొరకడంతో ఆనందంగా జీవించింది. మోరల్: పాఠం: ప్రతి సమస్యకు కోపం పరిష్కారం కాదు. తెలివిగా ఆలోచిస్తే మనకు కూడా ఉపయోగం కలుగుతుంది, ఇతరులకు కూడా మేలు జరుగుతుంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ: గంగిరెద్దు, రైతు, ధైర్యం. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక గంగిరెద్దు ఉండేది. అది చాలా బలంగా, తెలివిగా ఉండేది. రామయ్య ప్రతిరోజు గంగిరెద్దుతో పొలంలో పనిచేసి ఆ తర్వాత దాన్ని సంతోషంగా ఆహారం పెట్టేవాడు. ఒక సంవత్సరం గ్రామంలో వర్షం పడలేదు. పొలాలు ఎండిపోయాయి. చాలామంది రైతులు పంటలు పండించలేక నిరాశపడ్డారు. కాని రామయ్య మాత్రం ధైర్యం కోల్పోలేదు. అతను గంగిరెద్దుతో కలిసి ఉదయం నుండి సాయంత్రం వరకు బావిలో నీళ్లు తీయించి పొలానికి పోసేవాడు. అలా ప్రతిరోజు కష్టపడి తక్కువ నీటితోనే పంట పండించాడు. గ్రామంలోని మిగతా రైతులు ఆశ్చర్యపోయారు. ఈ కరువు కాలంలో కూడా పంట పండించగలిగావు ఎలా అని అడిగారు. రామయ్య నవ్వుతూ చెప్పాడు, పని చేయడానికి మనసుంటే కష్టకాలం కూడా మనకు అడ్డంకి కాదు. ధైర్యం, కష్టపాటు ఉంటే ఎలాంటి సమస్య అయినా దాటవచ్చు. మోరల్: ధైర్యం, కష్టపాటు ఉంటే ఏ కష్టాన్నైనా జయించవచ్చు. మా స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ: అహంకారి వృక్షం. ఒకప్పుడు ఒక పచ్చటి అరణ్యంలో చాలా రకాల చెట్లు, మొక్కలు, పూలు ఉండేవి. ఆ అరణ్యం ఎప్పుడూ పచ్చగా, అందంగా ఉండేది. అక్కడ పక్షులు కిలకిలమని కూస్తూ, జంతువులు సంతోషంగా తిరుగుతూ ఉండేవి. ఆ అరణ్యంలో ఒక ఎత్తైన వృక్షం ఉండేది. అది చాలా పొడవుగా, బలంగా ఉండేది. ఎవరైనా ఆ అడవికి వచ్చి చూసినా మొదట ఆ చెట్టునే గమనించేవారు. దాంతో ఆ చెట్టుకి గర్వం పెరిగింది. ఒకరోజు ఆ చెట్టు పక్కన పెరిగిన చిన్న గడ్డి మొక్కలు కనిపించాయి.
చెట్టు వాటిని చూసి నవ్వుతూ ఇలా అన్నది. అయ్యో! మీరు ఎంత చిన్నవారో! మీరెలా ఈ అడవిలో నిలబడగలరు? నాలాంటి పొడవైన వృక్షమే ఈ అడవికి గౌరవం. మీలాంటి గడ్డిపరకలకి విలువేంటి? గడ్డి మొక్కలు సున్నితంగా సమాధానమిచ్చాయి. చెట్టు అన్నయ్యా, మనమందరం ప్రకృతిలో భాగమే. పెద్దవాడైనా చిన్నవాడైనా ప్రతి ఒక్కరికీ ఒక ఉపయోగం ఉంటుంది. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. కాని ఆ వృక్షం గర్వంతో నిండిపోయి మళ్లీ ఇలా అన్నది. హహా! మీరు గాలికి వంగిపోతారు, కొద్దిగా తుఫాను వస్తే పడిపోతారు. కాని నేను మాత్రం బలంగా నిలబడతాను. ఈ అడవిలో నాకు సాటే లేదు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆ అడవిలో భారీ తుఫాన్ వచ్చింది. మబ్బులు గర్జించాయి, మెరుపులు మెరిశాయి, గాలులు బలంగా వీశాయి. అన్ని చెట్లు భయపడిపోయాయి. పక్షులు తమ గూళ్లలో దాక్కున్నాయి. ఎత్తైన ఆ వృక్షం తన శక్తంతా ఉపయోగించి నిలబడడానికి ప్రయత్నించింది. నేను బలవంతుడిని, ఈ తుఫాను నన్ను కూల్చలేను అని గర్వంగా అనుకుంది. కాని గాలి ఒక్కోసారి బలంగా వీచినప్పుడు చెట్టు వేర్లు కదిలాయి. చివరికి ఆ పెద్ద వృక్షం నేలకూలిపోయింది. అదే సమయంలో పక్కన ఉన్న చిన్న గడ్డి మొక్కలు గాలికి వంగి వంగి మళ్లీ సులభంగా నిలబడ్డాయి. తుఫాన్ ఆగిపోయిన తర్వాత కూడా అవి ఆనందంగా ఊగుతూ నిలిచిపోయాయి. చెట్టు పడిపోయిన చోట చూసి గడ్డి మొక్కలు నెమ్మదిగా ఇలా అన్నాయి. చూసావా చెట్టు అన్నయ్యా, నీకు శక్తి ఎక్కువైనా అహంకారం వల్ల నువ్వు కూలిపోయావు. మేము బలహీనంగా ఉన్నా వినయంతో జీవించగలిగాం. అహంకారం మనిషిని కూలదీస్తుంది, వినయం మనిషిని నిలబెడుతుంది. మోరల్: జీవితంలో ఎంత పెద్దవాడైనా, ఎంత శక్తివంతుడైనా వినయం లేకపోతే అది ఉపయోగం లేదు. అహంకారం మనిషిని కులదీస్తుంది, వినయం మనిషిని గౌరవంగా నిలబెడుతుంది. మా స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని కథ పేరు: బుద్ధిమంతుడు మంగలు, గెలుపు మాటల్లో కాదు, పనిలో ఉంటుంది. కథ: ఒక చిన్న గ్రామంలో మంగలు అనే ఓ బాలుడు ఉండేవాడు. ఇతను చాలా ముద్దు పిల్లాడు. కాని తన వయస్సు కంటే చాలా తెలివైనవాడు. ఒకసారి గ్రామానికి బయట ఉన్న అడవిలో పెద్ద పంచాయతీ జరిగింది. గ్రామ పెద్దలు, మన గ్రామం తరపున వాదించగల తెలివైన వ్యక్తి ఎవరు అని అడిగారు. అందరూ మంగలూనే అని చెప్పారు. కాని కొంతమంది పెద్దవాళ్లు, ఇతడు చిన్నవాడే కదా, వయసు చూసుకోండి అని చిన్న చూపు చూశారు. అప్పుడు మంగలు ఓ నిర్ణయం తీసుకున్నాడు. నేను మాటలతో కాదు, పనితో చూపిస్తాను అని చెప్పి తానే అడవిలోనికి వెళ్లాడు. అక్కడ ఉన్న మూగరాజుతో, పులితో మాట్లాడి దానిని వినిపించగలిగాడు. గర్వంతో ఉండే పులి, మంగలు తెలివితో తక్కువ మాట్లాడి చాలా పనిచేసి గ్రామానికి అతిపెద్ద ప్రమాదం నుండి తప్పించాడు. గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు. ఇక మంగలును అందరూ గౌరవించసాగారు. తెలివితేటలున్నవాడు వయసుతో కాదు, పనితో తేలిపోతాడు అని గ్రహించారు. మొరల్: నైతిక బోధ. పనితనమే నిజమైన తెలివి. మాటలు కాదు, మన చర్యలే మన అసలైన విలువను చూపిస్తాయి. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న దీపం, పెద్ద మార్పు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. రవి పేదవాడే కాని ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. అతనికి తల్లిదండ్రులు చిన్న వయసులోనే మరణించడంతో అతను తన అమ్మమ్మ దగ్గర పెరిగాడు. పాఠశాలకి వెళ్లి తిరిగి వచ్చి పనులు చేస్తూ ఉండేవాడు. గ్రామం చాలా అందంగా ఉండేది కాని ఒక సమస్య మాత్రం ఉండేది: విద్యుత్ తరచూ పోతుండేది. రాత్రిళ్లు కమ్మిన చీకటిలో ప్రజలు భయపడేవారు. ఒకరోజు మబ్బులు కమ్మి గాలి బలంగా వీచింది. రాత్రి అవుతుండగానే విద్యుత్ పోయింది. చీకటి అంతగా కమ్మేసింది, ఒక అడుగు ముందుకూడా కనిపించని స్థితి. ప్రజలు ఇళ్లలో తలుపులు వేసుకుని కూర్చున్నారు. పిల్లలు ఏడుస్తున్నారు, వృద్ధులు గోడ పట్టుకుని నడుస్తున్నారు. ఆ సమయంలో రవి తన అమ్మమ్మ పాత పెట్టెలో ఉన్న చిన్న నూనె దీపం గుర్తు తెచ్చుకున్నాడు.
దానిని తీసి కొంచెం నూనె పోసి వెలిగించాడు. ఆ వెలుగును చూసి అతనికి ఒక ఆలోచన వచ్చింది. నేనే ఈ చీకటిలో అందరికీ మార్గం చూపాలి అని. రవి ఆ దీపాన్ని చేతిలో పట్టుకుని వీధిలోకి వెళ్ళాడు. ఎవరూ భయపడకండి, నేను ఉన్నాను అని అరిచాడు. అతని వెలుగు చూసి కొందరు పొరుగువారు కూడా తమ దగ్గర ఉన్న కొవ్వొత్తులు, లాంతర్లు తీసుకువచ్చారు. కొద్దికొద్దిగా వీధి వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగుతో ప్రజలు ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారు. ఒక వృద్ధుడిని ఇంటి వరకు తీసుకెళ్లడం, పిల్లలకు నీళ్లు ఇవ్వడం, ఎవరి వస్తువులు పోయాయో వెతకడం, ఇలా అందరూ కలిసి పనిచేశారు. మరుసటి రోజు ఉదయం గ్రామ పెద్దలు రవిని పిలిచారు. నీ చిన్న దీపం వల్ల మేమంతా ధైర్యం పొందాము. నువ్వు మాకు చూపించింది ఒక చిన్న సహాయం కూడా ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో అని చెప్పారు. రవి సిగ్గుతో నవ్వాడు, కాని హృదయం ఆనందంతో నిండిపోయింది. బోధ: చిన్న వెలుగు కూడా పెద్ద చీకటిని పారద్రోలగలదు. చిన్న సహాయం కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ: గంగిరెద్దు, రైతు, ధైర్యం. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక గంగిరెద్దు ఉండేది. అది చాలా బలంగా, తెలివిగా ఉండేది. రామయ్య ప్రతిరోజు గంగిరెద్దుతో పొలంలో పనిచేసి ఆ తర్వాత దాన్ని సంతోషంగా ఆహారం పెట్టేవాడు. ఒక సంవత్సరం గ్రామంలో వర్షం పడలేదు. పొలాలు ఎండిపోయాయి. చాలామంది రైతులు పంటలు పండించలేక నిరాశపడ్డారు. కాని రామయ్య మాత్రం ధైర్యం కోల్పోలేదు. అతను గంగిరెద్దుతో కలిసి ఉదయం నుండి సాయంత్రం వరకు బావిలో నీళ్లు తీయించి పొలానికి పోసేవాడు. అలా ప్రతిరోజు కష్టపడి తక్కువ నీటితోనే పంట పండించాడు. గ్రామంలోని మిగతా రైతులు ఆశ్చర్యపోయారు. ఈ కరువు కాలంలో కూడా పంట పండించగలిగావు ఎలా అని అడిగారు. రామయ్య నవ్వుతూ చెప్పాడు, పని చేయడానికి మనసుంటే కష్టకాలం కూడా మనకు అడ్డంకి కాదు. ధైర్యం, కష్టపాటు ఉంటే ఎలాంటి సమస్య అయినా దాటవచ్చు. మోరల్: ధైర్యం, కష్టపాటు ఉంటే ఏ కష్టాన్నైనా జయించవచ్చు. మా స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.